హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శివరాత్రి రోజు ఆ పరమశివుడిని ఏ ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. సృష్టికర్తని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పువ్వులతో మహాశివరాత్రి రోజు పూజ చేయాలి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుందండి. శివుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. సనాతన ధర్మంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివుడు పార్వతీదేవిని వివాహమాడింది ఈ రోజే అని నమ్ముతారు. శివరాత్రి ఉపవాసం, పూజ, జాగరణానికి విశిష్టత ఉంటుంది. శివుని అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శివపురాణం ప్రకారం భోలేనాథుని ఆశీర్వాదాలు పొందడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి మహాశివరాత్రి రోజు కొన్ని పుష్పాలతో పూజ చేయడం మంచిది. శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలు సమర్పించడం వల్ల భోళాశంకరుడు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. అలాగే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి పూలతో పూజించాలో ఇప్పుడు చూద్దాం. మల్లె పువ్వులండి. హిందూ మతంలో ప్రేమ, స్వచ్ఛతకు సూచనగా మల్లె పువ్వుని భావిస్తారు. వాహనం కొనుగోలు చేయాలని ఆశపడుతున్న వాళ్ళు శివుడికి ఈ పూలు సమర్పించవచ్చు. మీరు ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న పనులు ఆటంకాలతో ఆగిపోతున్నాయా? అయితే శివరాత్రి రోజు శివుడికి మల్లె పువ్వులు సమర్పించండి. మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే అవిసె పువ్వు, దీన్ని అల్సి పువ్వు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి నాడు ఈ పువ్వుని శివుడికి సమర్పిస్తే ఆయన ఆశీస్సులు పొందుతారు. శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా మిగులుతారు. విష్ణువును ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయండి. అలాగే షమీ పువ్వు. షమీ చెట్టుకు హిందూ శాస్త్రంలో ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు శివుడికి చాలా ఇష్టమండి. మహాశివరాత్రి రోజు శంకరుడికి షమీ పుష్పాలు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పాటు శనిదేవుని దయ కూడా మీరు పొందవచ్చు. అలాగే మందారం. శివుడికి ఎరుపు, తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టమండి. అందుకే వీటిని సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి అని నమ్ముతారు. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వు. శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వులలో ఉమ్మెత్త పువ్వు కూడా ఒకటండి. ఇది లేకుండా శివుడిని ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్తిగా నిలుస్తుంది. శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వల్ల బాధల నుండి విముక్తి కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ ఉమ్మెత్త పువ్వులు సమర్పించడం వెంటనే మీ కోరిక తీరిపోతుంది. అలాగే గులాబీ పువ్వులు, అలాగే తామర పువ్వు కూడా. శివరాత్రి రోజు శివుడికి గులాబీ పువ్వులు సమర్పిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు. ఈ పువ్వులు పూజలో ఉపయోగించడం వల్ల శివుడి ఆశీర్వాదాలు, మోక్షం పొందుతారు. అలాగే జిల్లేడు. మనందరికీ తెలిసిందే జిల్లేడు పువ్వు అంటే శివుడికి మహాప్రీతి అని. అలాగే మహాశివరాత్రి రోజు తెల్ల జిల్లేడు పూలతో శివుడిని ఆరాధిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయండి. ఇది శివరాత్రి రోజు ఆ శివునికి ఎలాంటి పువ్వులతో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని చూసాం కదా. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.